ఏజెంట్ అంటే ఏంటి? మన కోసం ఓ మనిషిలా, ఓ ఉద్యోగిలా, ఓ సబార్డినేట్లా పనిచేసే టెక్ టూల్నే ఏజెంట్ అంటున్నాం. ఇప్పుడు యాపిల్ సిరి ఒక పవర్ఫుల్ ఏఐ ఏజెంట్గా మారింది. మరోపక్క గూగుల్ తయారు చేసిన స్పార్క్ 24 గంటలు పనిచేసే పర్సనల్ అసిస్టెంట్ అయిపోయింది. మరి మైక్రోసాఫ్ట్ ఏం చేసినట్లు? వీళ్ళు కూడా ఓ పవర్ఫుల్ ఏఐ టూల్ని పరిచయం చేశారు. అదే మైక్రోసాఫ్ట్ స్కౌట్. ఇదేంటి, ఎలా పనిచేస్తుంది, మనకి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది? ఆ డీటెయిల్స్లోకి వెళదాం. ఇటీవలి జరిగిన మైక్రోసాఫ్ట్ బిల్డ్ డెవలపర్ కాన్ఫరెన్స్లో వాళ్ళు కొత్త టూల్ గురించి ముఖ్యమైన అనౌన్స్మెంట్ చేశారు. ఆ టూల్ పేరే మైక్రోసాఫ్ట్ స్కౌట్. ఇదొక పవర్ఫుల్ ఏజెంట్, నిత్యం మన కోసం పనిచేసే పర్సనల్ అసిస్టెంట్. మైక్రోసాఫ్ట్ స్కౌట్ గురించి అర్థం చేసుకోవాలంటే ముఖ్యంగా 3 రకాల ఏఐ టూల్స్ గురించి తెలియాలి. మొదటిది ఏఐ చాట్బాట్స్. ఇప్పటికీ మనం చాట్‌జీపీటీ లాంటి ఏఐ చాట్బాట్స్ని చూసాం. ఇవి మనతో మాట్లాడతాయి, అడిగితే ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. ఇక రెండో రకం టూల్స్ కోవర్కింగ్ టూల్స్. ఇవి కేవలం మనతో మాట్లాడటమే కాదు, మనం చెప్పిన పని చేస్తాయి, మన కోసం పనిచేస్తాయి, మనతో పాటే పనిచేస్తాయి. క్లౌడ్ కోవర్క్ లాంటివి ఇలాంటి కోవర్కింగ్ టూల్సే. ఇక మూడో రకం టూల్స్ ఆటో పైలట్స్. ఇవి అడ్వాన్స్డ్ టూల్స్. ఇవి కోవర్కర్ టూల్స్ లాగా చెప్పిన పని చేయటం మాత్రమే కాదు, ఇవి అటానమస్గా కూడా పనిచేస్తాయి. అంటే సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి మన ప్రమేయం లేకుండా తామే సొంతంగా నిర్ణయాలు కూడా తీసుకోగలవు. అలాంటి అటానమస్ ఆటో పైలట్ టూలే ఈ మైక్రోసాఫ్ట్ స్కౌట్. మనం దీనితో చీటికి మాటికి ఇంటరాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక్కసారి దీనికి పని చెబితే చాలు, తర్వాత మన ప్రమేయం లేకుండానే ఇది బ్యాక్గ్రౌండ్లో తనే పని చేసుకెళ్లిపోతుంది. ఓపెన్ క్లా అనే పాపులర్ ప్లాట్ఫామ్ పైన ఈ టూల్ని బిల్డ్ చేశారు. మీకు తెలుసో లేదో, ఆ మధ్య ఓపెన్ క్లా అనే టూల్ వచ్చి పెద్ద సంచలనం సృష్టించింది. కానీ కొన్నిసార్లు అది పొరపాట్లు చేయటం వల్ల యూజర్ల డేటా మొత్తం పోవడం జరిగింది. అందుకే ఆ ప్లాట్ఫామ్ మీద నిర్మించినప్పటికీ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ స్కౌట్ని మరింత జాగ్రత్తగా బిల్డ్ చేశారు. ఓపెన్ క్లా మాదిరిగా సొంతంగా పనులు చేసే పవర్స్ అన్నీ మైక్రోసాఫ్ట్ స్కౌట్కి కూడా ఉన్నాయి. ఆ పవర్స్తో పాటు దీనికి సెక్యూరిటీ బౌండరీస్ కూడా పెట్టారు. అంటే దీంతో పని చేయించుకునే యూజర్ ముందుగానే దీనికి కొన్ని నిషేధాల్ని విధించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు నా ఫైల్స్ డిలీట్ చేయడానికి వీల్లేదు, నా బ్యాంక్ అకౌంట్లతో ఇంటరాక్ట్ అవ్వటానికి వీల్లేదు అంటూ ఈ టూల్ని లాక్ చేయవచ్చు. ఇందువల్ల స్కౌట్ ఎంతో సెక్యూర్గా పనిచేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే మైక్రోసాఫ్ట్ స్కౌట్ అనేది మీ కంప్యూటర్లో రన్ అవుతూ మీ పనులన్నీ చూసుకునే ఒక పర్సనల్ అసిస్టెంట్ ఏజెంట్. ఇది ఏమేం చేయగలదు అంటే చాలా చేయగలదు. ఉదాహరణకి మీ ఈమెయిల్ అకౌంట్లో ఇన్బాక్స్ పైన నిఘా ఉంచగలదు. ఇంపార్టెంట్ ఈమెయిల్స్ వచ్చినప్పుడు మీకు చెప్పగలదు. ఏవైనా ఫైల్స్ మారినప్పుడు రియాక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, పలానా వాళ్ళు నాకు పంపాల్సిన ఫైల్ పంపారో లేదో చూడు, గంటకోసారి చెక్ చేయి అంటే టెన్షన్గా చెక్ చేస్తుంది. ఏదైనా విషయం జరిగితే సందర్భాన్ని బట్టి నోటిఫికేషన్లు పంపుతుంది. ఒక్కసారి అప్పగిస్తే చాలు, ఆ తర్వాత ఇలాంటి ఎన్నో పనుల్ని తనే బ్యాక్గ్రౌండ్లో చేసుకుంటూ వెళ్ళిపోతుంది. దీనికి చాలా సామర్థ్యాలున్నాయి. ఇది మన కంప్యూటర్ ఫైల్ సిస్టమ్స్ని యాక్సెస్ చేయగలదు, మనం వాడే బ్రౌజర్తో ఇంటరాక్ట్ అవ్వగలదు, మన కంప్యూటర్ లోపలే పవర్ షెల్ ఉపయోగించి తనంతట తానే కమాండ్స్ రన్ చేయగలదు. ఇలాంటివి ఒక రకంగా ప్రమాదకరమే అయినప్పటికీ జాగ్రత్తగా వాడుకుంటే ఎన్నో పనులు సులువవుతాయి. ఉదాహరణకి కంప్యూటర్లో ఫోల్డర్ క్లీనింగ్, ఈమెయిల్ ఆర్గనైజేషన్ లాంటి పనులన్నింటినీ స్కౌట్ నిమిషాల్లో చేసేస్తుంది. అయితే ఇది పొరపాట్లు చేయకుండా కేర్ఫుల్గా వాడుకోవాలి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, కావడానికి కంప్యూటర్ టూలే అయినప్పటికీ మాట్లాడే విషయంలో ఇది ఒక మనిషిలా అనిపిస్తుంది. ఎందుకంటే ఎలా మాట్లాడాలి అనే విషయంలో దీనికి పర్సనాలిటీని అందించారు. అంటే మాట్లాడేటప్పుడు ఒక మనిషిలా దీనికి ఒక వ్యక్తిత్వం, స్టైల్ ఏర్పాటు చేశారన్నమాట. పైగా ఆ పర్సనాలిటీ ఎలా ఉండాలో కూడా మనం ఎంచుకోవచ్చు. బేసిక్గా స్కౌట్లో 3 రకాల పర్సనాలిటీ ఆప్షన్లున్నాయి. డిఫాల్ట్గా ఉండే పర్సనాలిటీ హెల్ప్ఫుల్ అండ్ ప్రొఫెషనల్. ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే స్కౌట్ ఎలా మాట్లాడుతుందంటే ఆఫీస్లో పనిచేసే ఒక రెగ్యులర్ ఎంప్లాయీ స్టైల్లో మాట్లాడుతుంది. ఇక సర్కాస్టిక్ టీనేజర్ అనే మరో పర్సనాలిటీ ఉంది. ఇది ఎంచుకుంటే ఇది టీనేజర్లా మారిపోతుంది. మన పనులు చేస్తూనే కాస్త వ్యంగ్యంగా, ఫన్నీగా టీనేజర్లా మాట్లాడుతుంది. ఇక మూడో పర్సనాలిటీ ఎంతూసియాస్టిక్ ఇంటర్న్. ఇది సెలెక్ట్ చేసుకుంటే పనిలో మాత్రమే కాదు, మాటల్లో కూడా అత్యుత్సాహం చూపిస్తూ ఉంటుంది. అయితే వీటిలో సర్కాస్టిక్ టీనేజర్ పర్సనాలిటీ చాలా మందికి నచ్చుతోంది. ఏదేమైనా ఇలాంటి పర్సనాలిటీ సెలెక్షన్స్ వల్ల ఏఐ ఏజెంట్లు మనకి అచ్చం నిజమైన మనుషుల్లాగా అనిపిస్తాయి. వీటితో పనిచేస్తుంటే అచ్చం తోటి మనిషితో పనిచేస్తున్న ఫీలింగే వస్తుంది. అన్నట్టు స్కౌట్ మన లోకల్ ఫైల్స్తో ఇంటరాక్ట్ అవ్వడమే కాదు, మన బ్రౌజర్లను కూడా ఓపెన్ చేసి చాలా పనులు చేయగలదు.
ఉదాహరణకి యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి పలానా వీడియోకి సంబంధించిన సబ్ టైటిల్స్ ఫైల్ తెమ్మంటే తేగలదు. చెప్పిన పని పూర్తి చేసే సమయంలో మధ్యలో ఏదైనా సమస్య వస్తే తనకి తనే సాల్వ్ చేసుకోగలదు. మొత్తం మీద AI రోజు రోజుకి పవర్ఫుల్ అవుతోందనడానికి స్కౌట్ని మంచి ఎగ్జాంపుల్గా చూపించవచ్చు. అయితే ఒక్క మాట, స్కౌట్ ఫ్రీ టూల్ కాదు. మీకు మైక్రోసాఫ్ట్ 365 కోపైలట్ లైసెన్స్ ఉన్నా కూడా దీన్ని మీరు దాంతో పాటు వాడుకోలేరు. స్కౌట్ కోసం మళ్ళీ ప్రత్యేకంగా క్రెడిట్స్ కొనుక్కోవాల్సిందే. స్కౌట్ మన కోసం బ్యాక్గ్రౌండ్లో పనిచేసే ఆటోమేషన్స్ ఎక్కువగా సెట్ చేసే కొద్దీ మన బిల్ పెరిగిపోతుంది. అందుకే దీనికి పనులు చెప్పినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఉదాహరణకి నా ఈమెయిల్ ఇన్బాక్స్లో మా బాస్ నుంచి ఏవైనా అర్జెంట్ మెసేజెస్ వచ్చాయేమో ప్రతిరోజు చెక్ చేయి అన్నారనుకోండి, మీకు ఎక్కువ క్రెడిట్స్ ఖర్చు కావు. ఎందుకంటే ఆ ఆటోమేషన్ రోజుకి ఒకసారే పనిచేస్తుంది. స్కౌట్ రోజుకి ఒకసారే చెక్ చేస్తుంది. అలా కాకుండా మా బాస్ నుంచి మెయిల్ రాగానే అలర్ట్ చేయి అన్నారనుకోండి, స్కౌట్ వెంటనే దాన్ని సీరియస్గా తీసుకుంటుంది. మీ బాస్ నుంచి వచ్చే ఆ మెయిల్ కోసం మీ ఇన్బాక్స్ మీద కన్నేసి ప్రతి క్షణం దానిని అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది. ఇలా స్కౌట్ 24 గంటలు అలర్ట్గా ఉండి పనిచేసిందంటే మీకు క్రెడిట్స్ ఖర్చు పెరిగిపోతుంది, బిల్ తడిసి మోపెడవుతుంది. మొత్తం మీద AI ఏజెంట్లు ఇప్పుడు మన దగ్గర పనిచేసే ఉద్యోగుల్లాగే మారిపోతున్నాయి. మామూలు ఉద్యోగికి అయితే టైమ్స్ ఉంటాయి, కానీ ఈ కొత్త తరం ఏజెంట్లు అవసరమైతే మన కోసం 24 గంటలు పనిచేయగలవు. కానీ ఆ పనికి తగిన జీతం కూడా వాటికి ఇవ్వగలగాలి. అదేనండి, క్రెడిట్స్ కోసం మీరు ఎంత ఎక్కువగా ఖర్చు పెట్టగలిగితే AI ఏజెంట్లు మీకోసం అవి అంతగా పనిచేస్తాయి. డబ్బు కొద్దీ సౌకర్యం, అది సంగతి.